ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఆధ్యాత్మిక నగరంలో మృత్యుఘోష వినిపించింది. గోవింద నామస్మరణతో మార్మోగాల్సిన ప్రాంతం భక్తుల ఆర్తనాదాలతో దద్దరిల్లింది. ఆ ఏడుకొండలవాడి సన్నిధిలో పెను విషాదం చోటు చేసుకుంది. బారాగిపట్టెలో టీటీడీ ఎంజీఎం స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన టోకన్ల జారీ కేంద్రం 6గురి పాలిట మృత్యు ప్రాంగణమైంది. ఈ ఘటనలో 6గురు భక్తులు మృతి చెందగా పలువురు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ఇక ఈ ఘటనకు బాధ్యులు ఎవరు అనేది ప్రశ్నించడం కొద్దిసేపు పక్కకు పెడితే వైకుంఠ ఏకాదశి టికెట్లు జారీ చేసే కేంద్రాల వద్ద ఓ భక్తుడు మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది. అక్కడున్న క్రౌడ్ చూసి అతను ముందుగానే అక్కడి సిబ్బందిని హెచ్చరించాడు. అయినా అక్కడి సిబ్బంది పట్టించుకోనేలేదు. ఆ భక్తుడి మాటలు విని ఉంటే ఇంతటి పెను ప్రమాదం జరుగుండేది కాదు కదా అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు ఆయన ఏం మాట్లాడాడో ఇక్కడ ఒకసారి చూద్దాం. మరి ఇక్కడ క్రౌడ్ పెరిగే కొద్దీ వచ్చే జనం పెరిగే కొద్దీ ఒకళ్ళ మీద ఒకళ్ళు తొక్కుకుంటూ పోతారు. తొక్కుకుంటూ పోతే ఏమైనా జరగరాని జరుగుతాయి. ముందుగానే ఫ్రీగా ఉన్నప్పుడు క్యూ లైన్ లో పాసేజ్ చేయొచ్చు కదా అని మా అభిప్రాయం. అంటే మీరు వెళ్ళిపోతారు, దాని తర్వాత ఆహార భద్రత అవంతా వాళ్ళు కదా చూడాలి. వాళ్ళైతే టైం స్లాట్ అనేది ఇచ్చారు కదా. ఆహారం ఇక్కడికి వచ్చే వాళ్ళు అన్ని ప్రిఫరెన్స్ లోనే వస్తారు. మా దగ్గర యాపిల్ కాయలు ఉన్నాయి, బిస్కెట్లు ఉన్నాయి తినడానికి. రేపు పొద్దున వరకు సరిపడగా తెచ్చుకున్నాము. మీరు పెట్టే భోజనాల మీద ఆధారపడి ఉన్నాం కదా. మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ అమ్మని అవసరానికి టాయిలెట్లు కావాలంతే. అవి ఉన్నాయా లేవా అవి చేసామని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చారు. ఈఓ గారు వాళ్ళందరూ కూడా పేపర్లో కూడా వాళ్ళు టాయిలెట్లు పెట్టాము, అన్ని కావాల్సిన అన్ని ప్రజలకు ఇబ్బంది లేకుండా భక్తులకు ఇబ్బంది లేకుండా చేస్తున్నామన్నారు. ఎక్కడ ఒక టాయిలెట్ కూడా కనపడలేదు, మొబైల్ కానీ ఏమి కానీ. అంటే కావాల్సిన టాయిలెట్లే అవసరం. విన్నారు కదా, ఆ వీడియో ఓ భక్తుడు ముందే అక్కడ సిబ్బందిని హెచ్చరించాడు. చాలా మంది వస్తున్నారని ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కొక్కరిని వదిలేస్తే బాగుంటుంది కదా, చాలా మంది వచ్చిన తర్వాత ఒకేసారి లోపలికి పంపిస్తే జనం తొక్కుకునే ప్రమాదం ఉంది. క్యూ లైన్లో చాలా మంది పిల్లలు చిన్నారులున్నారు, ఇంకా చాలా మంది 2 రోజుల నుంచి లైన్లోనే ఉన్నారు. అలాంటి వారిని క్రౌడ్ తక్కువగా ఉన్నప్పుడు పంపిస్తే మంచిదని అభిప్రాయం వ్యక్తం చేస్తూనే ఏదైనా తొక్కిసలాట జరిగితే ఎవరు బాధ్యత తీసుకుంటారని కూడా అతను క్లియర్గా హెచ్చరించాడు. ఇక ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ పెద్దాయన చెప్పినట్లు చేసుంటే ఇవాళ ఇలా జరుగుండేది కాదు కదా అంటూ పలువురు స్పందిస్తున్నారు.